నమస్తే, వెల్కమ్ టు ఆర్కే మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు తెలుగుదేశం సీనియర్ నేత ముప్ప అంకమరావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి సిబిఐ విచారణ రోజుకొక డ్రామా మలుపు తిరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ రేపు కలుస్తానంటున్నటువంటి అవినాష్ రెడ్డి రోజు హ్యాండ్ ఇస్తూ ఉన్నాడు. ఇవాళ హాజరు కావాల్సి ఉండి కూడా మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదు, ఆమెకు ఆరోగ్యం బాగయ్యేంత వరకు నేను రాను అంటూ ఒక లేఖ సిబిఐ వాళ్ళకి రాశారు. దీన్ని ఎట్లా చూడాలంటారు? ఇది మనకి ఒక సరికొత్త పాఠ్య గ్రంథం. భవిష్యత్తు తరాల వాళ్ళకి సిబిఐ వాళ్ళు అవినాష్ రెడ్డి రచిస్తున్నటువంటి గొప్ప కావ్యం అన్నమాట. ఇది ఓకే, ఒక గ్రంథం. ఎందుకంటే ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఎన్నిసార్లు సిబిఐ వాళ్ళు కబురు చేసిన తర్వాత నేను రాను అని గైర్హాజరైన వ్యక్తిని ఇలా వదిలేసిన సందర్భాలు ఎక్కడా లేవు. అవును, ఇదే భారతదేశంలో తొలిసారి. అవును, అంటే ఇది ఆరంభం అని చెప్పని ఇక మనం భావించా ఉండాలి. అంటే అధికారం చేతిలో ఉండి పైన పెద్దల అన్నదండలు ఉంటే వ్యవస్థలు ఎంత నిర్వీర్యంగా ఉంటాయో ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు అవినాష్ గారి ఎపిసోడ్. దీన్ని ఒకసారి మనం పరిశీలించుకుంటే తండ్రి మీద అవినాష్ రెడ్డి గారి మీద ఒకే సెక్షన్స్ పెట్టి ఆ రోజు పిలిపించడం జరిగింది. అవును, కానీ వీరు రాలేదు. తండ్రి గారిని అరెస్ట్ చేశారు. ఆయన ఇప్పుడు ఇంకా రిమాండ్లోనే ఉన్నాడు. వాళ్ళు విచారణ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి ఇది 4వసారి. 3 సార్లు అయిపోయింది, ఇది 4వసారి. మొన్న 19వ తారీఖు నాడు వస్తున్నామన్నారు. మరి పులివెందుల నుంచి రావడం జరిగింది. అలాగే మా మార్గ మధ్యలో తల్లిగారికి బాగాలేదని చెప్పని లాయర్ల ద్వారా, వాళ్ళ న్యాయవాదుల ద్వారా సిబిఐ వాళ్ళకి కబురు చేసి, కానీ ఆ రోజు వాళ్ళ అడ్వకేట్ చెప్పింది ఏంటంటే, అంటే ప్రెస్ వాళ్ళు ఏమడిగారంటే ఇవాళ ఒక్కరోజే మీరు పర్మిషన్ అడుగుతున్నారా, లేకపోతే ఎన్ని రోజులు అడుగుతున్నారంటే లేదు ఇవాళ ఒక్కరోజే, మళ్ళీ రేపు హాజరవుతామంటూ వాళ్ళ తరఫు అడ్వకేట్ ప్రెస్కి చెప్పిన మాట. మరి అవినాష్ రెడ్డి గారు వాళ్ళ అడ్వకేట్ చెప్పిన మాటకి పొంతన లేకుండా పోయింది. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు చెప్పిన దానికే పొంతన ఉంటుందా? ఓకే, ఇంకా వాళ్ళ లాయర్లు చెప్పిన దానికి మనం నిబద్ధత ఎక్కడ ఉంటుంది? ఎందుకంటే ఏ కాడికి దీన్ని డైలీ సీరియల్ లాగా పొడిగించుకుంటూ వెళ్ళేసి ఈ కార్యక్రమాలను అలా కొనసాగించుకుంటూ వెళ్ళిపోయి రేపు వాళ్ళ ఆలోచన ఏంటంటే జూన్ 5వ తారీఖు నాడు కోర్టులో విచారణ ఉంది కాబట్టి ఆయన బెయిల్కు సంబంధించింది. అప్పటి వరకు దీన్ని పొడిగించుకుంటూ వెళితే వాళ్ళు అంటే వాళ్ళ నమ్మకం మనం కోర్టులో బెయిల్ వస్తుంది అనేది వాళ్ళ నమ్మకం. దాంతో ఇట్లా పొడిగించుకుంటూ వెళ్తూనే ఉంటున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు చూస్తున్న పరిణామాలు చూస్తూ ఉంటే కొంచెం సిబిఐ వాళ్ళు మేము అరెస్ట్ చేస్తాము ఏంటి అని చెప్పని పోలీస్ శాఖ వారిని సంప్రదిస్తే అలజడులు జరగవచ్చు అంటే సిబిఐ వాళ్ళు కోరితే పోలీసులు ఇస్తున్న సమాధానం అలజడులు జరగవచ్చు అని చెప్పని మనం ఇప్పుడు వార్తల్లో చూస్తున్నాం. ఇప్పటికే మీడియా వాళ్ళ మీద దాడులు చూస్తూనే ఉన్నాం కదా. మీడియా వాళ్ళని దాడులు చేస్తారు, అవసరమైతే ఎవరి మీదైనా దాడులు చేస్తారు. సిబిఐ ఎస్పీ గారి మీదే కేసులు పెట్టారు వాళ్ళు. అవును, మీడియాలో ఒక పెద్ద విశేషమే ఉంది వాళ్ళకి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు ఒక్కడ తప్ప వాళ్ళు చెప్పిందే తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఏం మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు. ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు జరుగుతాయి, లేకపోతే అగత్యాలు కూడా చేస్తారు. సర్వసాధారణం అయిపోయింది ఈరోజు ఆంధ్ర రాష్ట్రం. కాబట్టి అది పెద్ద వింత కూడా ఏమీ కాదు. ఓకే, అంటే ఇప్పుడు చట్టం ముందర అందరూ సమానమే అన్నటువంటి, లేకపోతే ఎవరికి ఆ వెసులుబాటు ఆ ప్రివిలేజ్ ఎవరికి దక్కదని అనుకున్నప్పుడు గతంలో తీసుకున్నట్లయితే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కూడా దీంట్లోకి ఎవరు ఈ రిలాక్సేషన్లోకి ఎవరు లేరు. మాజీ ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు కూడాను చట్టం ముందర వాళ్ళు వెళ్ళి శిక్ష పడిన వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యకాలం తీసుకున్నట్టయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నటువంటి వైరం. ఎందుకు ఒక సాధారణ ఎంపీకి ఈ ప్రివిలేజ్ ఎందుకు ఇస్తుంది సిబిఐ? మిగతా ఇందాక మీరు అన్నట్టుగా ఇంకెవరికి లేదు. ఎందుకు ఏపీలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ రిలాక్సేషన్, ఈ ప్రివిలేజ్ ఎందుకు ఇస్తుంది సిబిఐ? ఇప్పుడు మీరు గతంలో వాళ్ళు మాట్లాడిన ఒక ఎంపీ గారు మాట్లాడిన విషయాలు కానీ, పార్టీ నాయకులు మాట్లాడిన విషయాలు కానీ మీరు ఒకసారి నెమరేసుకోండి. మా జోలికి వస్తే కేంద్ర ప్రభుత్వాన్నే పడగొడతామని చెప్పని ఇక్కడ నాయకులు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవును, అంటే వాళ్ళకి కేంద్ర నాయకులతోటి, కేంద్ర ప్రభుత్వంతో ఎంత బలమైన సంబంధాలు ఉన్నాయి అనేది సుస్పష్టంగా చెప్పడం కూడా జరుగుతాం. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు సాధారణ ఎంపీ, ఆయన సాధారణ ఎంపీ అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? సాధారణ ఎంపీ అయితే ఇలా జరగదు కదా. దక్షిణాదే కాదు, భారతదేశం మొత్తం మీద అత్యంత ధనవంతుడు, బలవంతుడు అయినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన తమ్ముడు. అంటే మారు తాత మనవడు కావచ్చు, ఏదైనా సరే తమ్ముడు. మరి అలాంటి వ్యక్తి సామాన్యుడు ఎలా అవుతాడు?
సామాన్యుడే కనుక అయితే అదే సార్ నేను అంటుంది, ముఖ్యమంత్రి కూడా ఆ వెసులుబాటు లేదు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న వాళ్ళు కూడా ఎంతోమంది అర్హులైన వాళ్ళు లేకపోతే శిక్షణ అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పోలిస్తే సాధారణమైన ఎంపీ కదా నా ఉద్దేశం. భారతదేశంలో ఎవరికి లేని అవకాశాలు వెలుసుబాట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి కదా. ఇప్పుడు ఎన్ని కోట్లు అంటే అన్ని కోట్లు అప్పిస్తుంది, అది వేరే విషయం. అది ప్రభుత్వ పరంగా 11 సంవత్సరాల నుంచి ఆయన మీద ఉన్నటువంటి నేరాలకు సంబంధించినటువంటి విచారణ జరుగుతూనే ఉన్నాయి. ఇంతవరకు ఏమీ లేదు. ఇది 4వ సంవత్సరం. 4 సంవత్సరం అయిపోతుంది రేపు ఆయన ముఖ్యమంత్రిగా 30వ తారీఖుకి. అవును. అంటే 4 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఒక్కరోజు కూడా ఆయన సిబిఐ కోర్టుకి హాజరు కాలేదు. మరి ఇలాంటి అవకాశం ఇంతవరకు భారతదేశంలో ఎవరికి రాలేదు, ఎవరికి ఇవ్వలేదు. కాబట్టి ఈయన అసాధారణమైన వ్యక్తి, అందుట్లో అనుమానమే లేదు. అసాధారణమైన వ్యక్తి కాబట్టే వాళ్ళు అదే విధంగా పరిగణించి ఈయన అన్ని వెలుసుబాట్లు కలగజేస్తూ ఉన్నారు. ఈయన ఏది కోరితే అది కోరికలు తీరుస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన ఆటలు అలా సాగుతూనే ఉన్నాయి. ఈ అవినాష్ రెడ్డి గారి ఎపిసోడ్ కూడా అలానే జరుగుతూ ఉంది. ఓకే, ఈ నేపథ్యంలోనే మరి వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్, ప్రెస్ ముందర వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ అపోజిషన్ పార్టీ వాళ్ళ మీద కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు, వాళ్ళ మీద దుమ్మెత్తి పోస్తున్నారు. మరో పక్కన వీళ్ళకి వకాల్తాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ ఎపిసోడ్ అంతా ఎట్లా చూడాలంటారు? అంటే మేము ఏం చేసినా నడుస్తుందని అనుకున్నప్పుడు వీళ్ళు ఇంకొక వ్యక్తి మీద వీళ్ళు ఎందుకు దోషులు చేయాలి మరి ఇంకా పక్కదారి పట్టించడానికి? ఇప్పుడు ప్రభుత్వ సలహాదారు గారు కాదు సజ్జల రామకృష్ణారెడ్డి, అవును, సకల శాఖ మంత్రి గారు ఆయనే. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొత్తం మీద ఇప్పుడు ఉన్న మంత్రివర్గంలో ఒకళ్ళిద్దరు మాత్రమే ఏదన్నా మాట్లాడేవారు, కానీ వాళ్ళ శాఖలకు సంబంధించినటువంటి విషయాలు ఇంతవరకు ఎప్పుడు ఆయనే మాట్లాడుతున్నాడు. కాబట్టి సకల శాఖ మంత్రి ఆయనే. ప్రజలందరూ అదే అనుకుంటున్నారు, ప్రతిపక్షాలు అదే అనుకుంటున్నాయి, ప్రభుత్వం కూడా అదే అనుకుంటుంది. కాబట్టి ఆయన సలహాదారుడు కాదు. ఓకే, కానీ ఇక్కడ వచ్చేసరికి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు ప్రతిపక్షాల మీద అనే దానికి వాళ్ళకి తెలుసు. అంటే మేము న్యాయ వ్యవస్థలని, ఇప్పుడు ఈ సిబిఐని, వీటన్నిటిని, కేంద్రాన్ని మేము తన ఆధీనంలో తెచ్చుకోగలిగాము, మేము ఏదైనా మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, అలాగే స్థానికంగా ఉన్న ఆదినారాయణ రెడ్డి గారి మీద, ఆయన మీద పోటీ చేసినటువంటి బీటెక్ రవి గారి మీద ఈ నింద మోపడం జరిగింది. వాళ్ళు ఏమనుకున్నారంటే దీన్ని వచ్చిన తర్వాత ఇంకా ఇళ్ళ మీదే చేసుకుంటూ వాళ్ళు తప్పించుకుందామని ఆలోచన చేశారు. కానీ రుద్రమదేవి సునీత గారు పోరాటం చేయటం వల్ల ఇక్కడ దాకల్లా రావడం జరిగింది. అవును, ఆ విషయాలు ఇప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ స్థాయి దాటి కొంచెం పరిధి దాటి వెళ్ళిపోయింది. ఇక్కడ ప్రతిపక్షాల మీద, ఆదినారాయణ రెడ్డి గారి మీద, లేకపోతే బీటెక్ రవి గారి మీద వేసినటువంటి నింద కాదు, ఇది అంతర్గతంగా జరిగింది, కుటుంబ సభ్యులతో ప్రమేయంతో జరిగింది. అంటే వాళ్ళు రకరకాల ఒకరి మీద ఒకరు చెప్పుకుంటా ఉన్నారు. సునీత గారి మీద వీళ్ళు అభియోగాలు మోపుతా ఉన్నారు, సునీత గారి అభియోగాలే నిజమని చెప్పని సిబిఐ చెప్తానే ఉంది. ఆమె ఏ విధంగా అయినా అభియోగాలు మోపుతా ఉందో దాన్ని సిబిఐ వాళ్ళు షార్ట్ షీట్లో వివరించి కోర్టుకు సమర్పించడం కూడా జరిగింది. కాబట్టి ఆమె వాదనకి ఎక్కువగా ప్రజాభిప్రాయం కూడా ఆమెదే నిజమనే అభిప్రాయానికి రావడం జరిగింది. థ్యాంక్ యూ అండి.